స్వీటీ. తెలుసండి, మా అమ్మ బయోడేటా పంపింది, అందులో చూసా. నా పేరు కమల్. నాకు కూడా తెలుసండి, మా అమ్మ కూడా బయోడేటా పంపింది. ఓ, బయోడేటాలో మీరేవో జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు అన్నారు కదా, ఎంతవరకు వచ్చింది? ట్రై చేస్తున్నా అండి. ఏవో చిన్న చిన్న ఆఫర్స్ వస్తున్నాయి, కానీ నేనే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడే జాబ్ చేసే థాట్ లేదు. ఏ? కంగారు ఎందుకండి, మొన్నే కదా బీటెక్ అయిపోయింది, అప్పుడే జాబ్ ఎందుకు? హా, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు క్యారేజ్ పట్టుకొని స్కూల్కి కాలేజ్కి వెళ్ళా. మళ్ళీ వెంటనే అదే క్యారేజ్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళాలంటే చిరాకొస్తుంది. అందుకే ఓ 2 years జాబ్ ట్రయల్స్ పేరుతో ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. ఆ అమ్మాయిలకి ఏముంటదిలేండి, ఇంకో 2 సంవత్సరాలతో జాబ్ రాపోయినా పర్లేదు. అదే మాకు అనుకోండి, చదువు అయిపోయిన 2 రోజులకే జాబ్ వచ్చేది. లేదంటే ఆ టార్చర్ వేరే ఉంటుంది. హ్మ్. భయ్యా, చెప్పండి సార్. 2 థమ్స్అప్ తీసుకురండి. నాకు థమ్సప్పే ఇష్టమని మీకెలా తెలుసు? అది బయోడేటాలో హాబీస్ కాలం ఉంది కదా, అందులో నాకు థమ్స్అప్ అంటే చాలా ఫేవరెట్ అని రాసి ఉంది. సో అందుకే చెప్పా. ఆహా. ఏమైంది? ఏం లేదు సార్. పర్లేదు చెప్పండి. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయా సార్? అవును. మీరు ఆవిడ బయోడేటా చదివినంత శ్రద్ధగా ఏ స్కూల్లోనో కాలేజీలోనో పుస్తకాలు చదువుంటే ఈ పార్టీకి కలెక్టర్ జాబ్ చేసేవారు సార్. సర్లే, పోయి తీసుకురా. నా గురించి ఆల్రెడీ మీ ఇంట్లో చెప్పుంటారు. నాతో పెళ్ళికి మీకు ఓకేనా? ఓకే చెప్పడానికి మీ గురించి నాకేం తెలియదు కదండి. అదేంటండి, నా గురించి బయోడేటాలో మొత్తం ఉంది కదా. బయోడేటాలో డేటా మాత్రమే ఉంటుందండి. మరి ఇంకేం కావాలండి? నా ఏజ్ 33, మీ ఏజ్ 23, 10 ఏళ్ళ డిఫరెన్స్. ఇదేమైనా ప్రాబ్లమా? అయ్యయ్యో అదేం లేదండి, అంటే మైండ్ సెట్స్ తెలియాలి కదా. ఓ, అయితే ఇంకో అరగంట ఇక్కడే కూర్చొని మరొక 4 థమ్స్అప్లు తాగి మీ మైండ్ సెట్ నాకు చెప్పండి, నా మైండ్ సెట్ మీకు చెప్పేస్తా. అవేమి ఆస్తులు అప్పులు వివరాలు కాదండి, అరగంట సేపు కూర్చుని ఎవరెవరికి ఎంత ఇవ్వాలో చెప్పేసుకోవడానికి. యా, హీ ఈస్ కరెక్ట్. ఇప్పుడు మన మైండ్ సెట్ గురించి ఎలా తెలుసుకుందాం? ఏం లేదండి, ఒక 5-6 months కలిసి ట్రావెల్ చేద్దాం. అప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుస్తుంది కదా, అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. ఏమండి, నాకు అంత టైం లేదండి. ఇంకొక 2 నెలలు దాటితే నాకు 34 సంవత్సరాలు వస్తుంది. పొరపాటున నా కర్మకాలి మీరు నో చెప్పారనుకోండి, నాకు పెళ్ళయ్యే ఛాన్సులు ఇంకా తగ్గిపోతాయి. అయ్యో, ఇది లైఫ్ అండి, ఎందుకంత కంగారు పడుతున్నారు? కూల్గా డెసిజన్ తీసుకోవాలి. కూల్గా కూల్ డ్రింక్ తాగుతూ డెసిషన్ తీసుకునే టైం మీకు ఉందండి. నా పరిస్థితి అది కాదండి. ట్రైన్ తత్కాల్ బుక్ చేసుకునే సిచ్యువేషన్ నాది. స్పీడ్గా చేసుకోవాలి, లేదనుకోండి జర్నీ స్టార్ట్ అవ్వదు. ఏం కాదండి, అంత పాజిటివ్గానే ఉంటుంది. జస్ట్ 5 months అంతే. ఏంటి సార్ పెద్దగా ఆలోచిస్తున్నారు? ఈ తప్పితే ఇంకో ఆప్షన్ ఉందా మీకు? మూసుకుని ఒప్పేసుకోండి సార్.